హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతూ ఉమా వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆషాఢంలో మా ఇంట్లో అవ్వ పండగ చేసుకున్నాను. ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంట్లో పండగ చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ లెగవాలి కదండీ! అలాగే ఎర్లీ మార్నింగ్ లేసాను. ఎర్లీ మార్నింగ్ లేసి ఇంకా బయట ఊడ్చేసి ముగ్గు పెట్టుకున్నాను. గడపలన్నీ బయట పసుపుతో పూజించుకొని ముగ్గు పెట్టుకున్నానండి. అలాగే నేను ముగ్గు పెడతంటే మా పాప వచ్చింది. నేను కూడా బొట్లు పెడతానమ్మా అని పెట్టేసింది. అందుకే ఇంటికి ఆడపిల్ల ఉండాలి అని చెప్పేసి అంటారు. ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయిందండి. ముగ్గు వేసేసాను. అలాగే ఇంకా పూజకు పూలు కావాలని చెప్పేసి మా చెట్టుకి పూలు ఉన్నాయండి. పొద్దున్నే ఆ పిట్టల సౌండ్ అవన్నీ భలే ఉంటాయి కదండి. ఎర్లీ మార్నింగ్ ఎన్ని పిచ్చుకలు వస్తాయో మా ఇంటి దగ్గరికి. కలర్స్ పిట్టలు వస్తాయి. ఇంటి దగ్గర గూడు పెట్టుకుందండి మా ఇంటికాడ. వచ్చానండి, పూలు కోసుకొని వచ్చి ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యి ఇంకా దేవుడి పటాలు, దేవుడి గూడు అన్నీ శుభ్రం చేసుకున్నాను. శుభ్రం చేసుకొని దేవుడికి పొంగల్ పెట్టాలి కాబట్టి పొంగల్ తప్పాలకి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకున్నాను. అలాగే గ్యాస్ స్టవ్ కూడా పూజించుకున్నాను పసుపు కుంకుమతో. ఇంకా పొంగల్ పెట్టుకున్నానండి. దేవుడికి నైవేద్యంగా పొంగల్ పెట్టాలి కాబట్టి పొద్దున్నే లేచి పొంగల్ పెట్టేశాను. ఇంకా పొంగల్లోకి బెల్లం కొట్టి పొంగల్ అయిపోయిందండి. ఇంకా తర్వాత 3 రాళ్ళు తెచ్చుకోవాలి. శిలలు అంటారు వీటిని. శిలలు తెచ్చుకొని ఒకే సైజులో ఉండాలి. వాటికి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. బొట్లు పెట్టుకొని ఇంకా పేపర్ వేసుకున్నానండి. దేవుడి గుట్లో పట్టదు కాబట్టి కింద పేపర్ వేసుకొని పేపర్ మీద వేపాకు వేసుకోవాలి. వేపాకు వేసుకొని వేపాకు మీద శిలలు పెట్టుకోవాలి. శిలలు పెట్టేసి ఇంకా పూలు అవన్నీ అలంకరించేశాను. అలంకరించి ఇంకా పూజ చేసుకున్నానండి. పొంగల్ నైవేద్యంగా పెట్టేసి దేవుడికి కొబ్బరికాయ కొట్టేసుకున్నాను. ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకున్నాక ఇంకా మందిరం కూడా ఇంకా మందార పూలతో అలంకరించుకున్నాను. అవ్వ పండగ ఎందుకు చేసుకుంటారంటే అండి, ఆషాఢంలో అవ్వ పండగ చేసుకుంటారండి. ఎందుకంటే ఆమె గ్రామ దేవత, అందరినీ చల్లగా చూడాలని, ఏ రోగాలు రాకుండా పంటలు బాగా పండాలని అవ్వ పండగ చేసుకుంటారు. ఆషాఢంలోనే చేసుకుంటారండి. ఇంకా ఇంట్లో పూజ అయిపోయినాక ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళాను. పోలేరమ్మ, ఈమె కూడా గ్రామ దేవత అండి. ఇంకా వెళ్ళి గోత్రనామాలు అవి చదివిపించుకున్నాను. ఈయన పోతురాజు స్వామి అండి. ఇంకా పోతురాజు స్వామిని దర్శించుకొని ఈమె నీలంపాటి అమ్మవారు, అడిగొప్పల అమ్మవారండి. ఈయన నాగమేశ్వర అండి. అందరు దేవుళ్ళు ఒకే గుళ్ళో ఉన్నారండి. ఇంకా అలాగే కనకదుర్గమ్మ అమ్మవారండి. ఆషాఢం కాబట్టి అమ్మవారికి కాయిన్స్ దండ వేశారు, అలంకరించారు. ఇంకా దర్శించుకొని అంతా అయిపోయినాక ఇంటికి బయలుదేరామండి. ఇంటికి బయలుదేరి మధ్యాహ్నం అమ్మవారికి నైవేద్యంగా శనగపప్పు, బెల్లం, కొబ్బరి నైవేద్యంగా పెట్టాలి. మార్నింగ్ ఏమో పొంగల్ పెడతారు. మధ్యాహ్నం ఏమో శనగపప్పు, బెల్లం, కొబ్బరి అవన్నీ మిక్సీ పట్టుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకొని ఇంకా నేను పని చేసుకుంటున్నాను. మా పాపని వెలిగించమన్నారండి. మా పాపే పూజ చేసేసింది. ఇంకా నేను వంట చేసేసుకున్నాను. సాయంత్రం వచ్చేసి అమ్మవారికి నాన్ వెజ్ వండి పెట్టాలండి. ఇంకా మనం చేసుకుంటే అన్నం కానీ బిర్యానీ కానీ ఎలాగ ఏదైనా చేసుకొని నాన్ వెజ్ కంపల్సరీ వండి పెట్టాలి. ఇంకా నేనైతే చికెన్ వండి పెట్టాను. అయిపోయాక ఇంకా ఈవినింగ్ పెద్ద వర్షం, గాలి, వాన బాగా పడిందండి. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదండి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్గా పకోడీ చేసి పెట్టాను. ఎంతో బాగా జరిగిందండి మా ఇంటి అవ్వ పండుగ. ఎలా జరుపుకున్నానో మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.